హలో అండి, వెల్కమ్ టు న్యూస్. యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇదే జరుగుతుంది. ఈ టాపిక్ ఎంత కాంట్రవర్షియల్ అయింది చూడండి. అసలు ఏం జరుగుతుంది? ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, యాంకర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సో వీళ్ళందరికీ దేవుళ్ళ మీద తక్కువ చేసి మాట్లాడడం అనేది సర్వసాధారణం అయిపోయిందా? లేదు అంటే హిందూ ధర్మం పరిరక్షణ, హిందూ దేవతలు, హిందూ మతం అనే ముసుగులోని ప్రతి విషయాన్ని కూడా కాంట్రవర్షియల్ చేసి దాన్ని లాగి పీకి సాగదీసి మన హిందూ ధర్మం యొక్క పరువుని ఇంకా తీసేస్తున్నారా? సో దీని గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అసలు మర్చిపోవద్దు. వీడియో అంతా విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 2 పాయింట్స్ మాట్లాడుకోవాలండి. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఇటువైపు సినీ ఇండస్ట్రీ కానీ, అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానీ, ఏదైనా సోషల్ మీడియా కానీ, ఏదైనా సరే, సో వీళ్ళు బిహేవ్ చేసే విధానం. అటువైపు హిందూ ధర్మ పరిరక్షణ చేస్తున్నాము అని హిందూ సంఘాల గురించి మాట్లాడుకోవడం. సో దీని రెండింటి గురించి ఫస్ట్ సీరియల్ యాక్టర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, లేదు అంటే స్కిట్స్ చేసే వాళ్ళు కానీ, పబ్లిక్ గా మాట్లాడే వాళ్ళు కానీ, ఎవరైనా సరే వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడని కాదు, గత కొంతకాలం ఎప్పటి నుంచి కూడా ఒక్క మన తెలుగు సినిమాల్లోనే దేవుళ్ళ మీద పిచ్చ కామెడీ చేయడం, చీప్ కామెడీ చేయడం, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మాట్లాడడం, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ వైఫ్స్ గురించి, వాళ్ళ రిలేషన్స్ గురించి, అన్నింటిలోంచి కూడా చీప్ కామెడీ చేయడం, ప్రతిదీ కూడా కామెడీ చేయడం, దేవుళ్ళ కామెడియన్ గా మాట్లాడించడం, ఇది ఒక్క తెలుగు సినిమాల్లోనే ఉంది. ఆ తర్వాత స్కిట్స్ లో వచ్చింది, తర్వాత మాట్లాడుకోవడంలో వచ్చింది. ఇలా ఇది ఏమైందంటే రొటీన్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఇంకా యాంకర్ రవి చేసిన స్కిట్ గురించి ఒక నిమిషం మాట్లాడుకుంటే, వాళ్ళు చేసిందంటే నంది మీద చేయి పెట్టి మనం శివుని చూస్తాం కదా, దాని బదులు ఎదురుగా సినిమా హీరోయిన్ రంభ గారు కనిపిస్తే ఎవరు కనిపించారా అంటే అమ్మవారు కనిపించారు అని చెప్పాడంట. సో ఇది ఎందుకు చేసి, ఇది కాంట్రవర్షియల్. సో మీరు ఎలా చేస్తారో మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు చేసిన చాలా తప్పు కదా, దేవుని తక్కువ చేసి ఎలా మాట్లాడతారు అనేది. ఇప్పుడు ఒక ఆడియో వాయిస్ క్లిప్ కూడా వచ్చింది కదా, యాంకర్ రవి ఇంకా రాష్ట్ర వానర సేవ అధ్యక్షుడు కేశవ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్. సో అందులో ఆయన ఏమంటారు, రవి మేము బావగారు బాగున్నారు సినిమా నుంచి తీసిన స్పూఫ్ అంటే, అది ఆల్రెడీ చిరంజీవి గారు యాక్ట్ చేశారు కదా, అందులో తప్పేం లేదని మేం చేసామంటే, అసలు నాకు బావగారు బాగున్నారా సినిమాతో నాకు సంబంధం లేదు, ఆ సినిమా నేను చూడలేదు, అందులో స్కిట్ కూడా నాకు తెలియదు, నాకు అనవసరం, మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను అంటున్నారు. అది ఎలా అవుతుందో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ పాయింట్ నేను తర్వాత మాట్లాడతాను. అయితే ఇక్కడ ఇంకొకటి, రవి కూడా, యాంకర్ రవి అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా, నేను హిందూని కాదు, ఇండియన్ని, నేను అన్ని దేవుళ్ళని దండం పెట్టుకుంటాను, నేను మీకు ఏదైనా కావాలనుకుంటే జీ తెలుగుతో మాట్లాడుకోండి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. దాని తర్వాత ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేశాడు రవి. ఒక స్పూఫ్ చేశాము, ఇది ఇంటెన్షనల్ గా ఎవరినో హర్ట్ చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ ని హర్ట్ చేద్దాం, వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేద్దాం అని చేయలేదు. ఇదేదో స్కిట్ కాదు, ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు, ఇది ఒక సినిమా స్పూఫ్. ఆ సినిమా సీన్ ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము. అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని. బట్ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి. అందులో ఏం చెప్పారు, సో చాలా మంది హిందువులు మేము చేసిన స్పూఫ్ వల్ల ఫీల్ అయ్యారు, రేపొద్దున మేము ఎటువంటి ఇలాంటి స్పూఫ్స్ చేయకుండా, ఇలాంటి కంటెంట్ మీద వీడియోస్ చేయము, జాగ్రత్త పడతాం, జై శ్రీరామ్ అని చెప్పేశారు. సో దీనికి ముందు యాంకర్ శ్రీముఖి రామలక్ష్మణ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అవి మనకు కనబడరు, కానీ ఎదురుగా ఎవరు దిల్ రాజు గురించి వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడి ప్రత్యక్షంగా రామలక్ష్మణ్ కనబడుతున్నారు అని చెప్పి వాళ్ళని పొగడం, అదొక కాంట్రవర్సీ అనేది. అంతకుముందు చాలా సినిమాలు, ఇప్పుడు బావగారు బాగున్నారు సినిమా అనుకోండి, అందులో దేవుడి గురించి, ఇలా ఒకటి కాదు ఎంతో మంది దేవుళ్ళ గురించి ఎక్కడ ప్రతి సినిమాలు, పాత సినిమాల దగ్గర నుంచి చూసుకుంటే సాగర సంగమం నుంచి, స్వాతి ముచ్చు నుంచి ప్రతి సినిమాలు, చాలా సినిమాలు, ఏ సినిమాలో చూసుకున్నా కామెడీ, హిందూ దేవుళ్ళు అంటే చీప్ కామెడీ చేయడం, ఏ కామెడీ అయినా చేసి తక్కువ చేసి మాట్లాడడం, ఇది సర్వసాధారణం అయిపోయింది కామెడీ చేయడం. ఇది ఒక మన తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది, మీరే ఎక్కడ కనబడదు, మిగతా ఏ మతాల్లో కూడా కనిపించదు ఇది. సో దీనివల్ల ఏంటంటే దీని గురించి ఇలా మాట్లాడడం రెగ్యులర్ అయిపోయింది. సో దానివల్ల ఏం మాట్లాడుతున్నా సరే ఏం చేస్తామో తప్పేం చేయలేదు కదా అన్న ఫీలింగ్ లో వచ్చారు. అయితే ఇక్కడ ఇది ఒక పాయింట్. అయితే నెక్స్ట్ మనం హిందూ సంఘాల గురించి మాట్లాడుకుంటే, హిందూ సంఘాలు మాట్లాడుతున్నప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే కదా. ఇక్కడ యాంకర్ రవి చేస్తాయంటే, సుధీర్ గారు చేస్తాయంటే, శ్రీముఖి చేస్తాయంటే, లేకపోతే సినిమాల్లో యాక్టర్స్ చేస్తాయంటే, చిరంజీవి గారు చేస్తాయంటే, ఎవరు చేసినా సరే అడగాల్సిందే. మీరు బావగారు బాగున్నారు సినిమాలోని చిరంజీవి గారు కూడా చేశారు కదంటే, నాకు ఆ సినిమా గురించి తెలియదు, నాకు ఆ సినిమాలో ఆ బిట్టే తెలియదు అన్నారు. ఆయన చెప్తున్నప్పుడు సరే ఆ సినిమాలో బిట్టు ఉంటే నేను తర్వాత చూస్తా,
నేను ఖచ్చితంగా మీరైనా ఆయనైనా ఆ సినిమా డైరెక్టర్ అయినా రైటర్ అయినా ఎవరైనా ఒకటే, అందరితోనే కూడా ఫైట్ చేస్తా అని చెప్పాలి కదా, చెప్పలే. అలా ఎందుకు చెప్పలే? ఖచ్చితంగా చెప్పి తీరాలి కదా. ఆ తర్వాత ఏదో ఆడియో ద్వారా అడుగుతున్నారు, అప్పుడు నాకు ఎవరైనా ఒకటేనండి అడుగుతానని అప్పుడు అన్నారు న్యూస్ ఛానల్కి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక పర్సన్ పట్టుకొని దాన్ని కాంట్రవర్సీ చేయడం కాదు. టాపిక్ ఏంటి? హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ మతం గురించి, హిందూ దేవుల గురించి. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దని. సో అది ఎవరైనా సరే మా ఫైట్ ఇలాగే ఉంటుందని చెప్పి మాట్లాడాలి అనుకున్నప్పుడు అలా మాట్లాడాలి. అప్పుడు అందరికి అలా రిక్వెల్ వస్తుంది. అంతే తప్ప ఒక చిన్న విషయాన్ని పట్టుకొని కాంట్రవర్షియల్ చేసి అది పెద్ద విషయం చేసేసి చాలా కాంట్రవర్షియల్ చేస్తా అన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి హిందూ దేవుల గురించి, హిందూ మతం గురించి తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు. సో మనలో మనం ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గానే చిలుకూరు బాలాజీ పంతులు గారు, ఆయన హిందూ ధర్మ పరిరక్షణ చేయరండి. ఆయన ఎన్ని మంచి మాటలు చెప్తారు. చిలుకూరులో గుడికి వెళ్తే, బాలాజీ టెంపుల్కి వెళ్తే ఎన్ని మన సంప్రదాయాల గురించి, మన దేవుళ్ళ గురించి, ఉండే విధానం గురించి, జీవన పద్ధతుల గురించి ఎన్ని మంచి పనులు చెప్తారు, ఎన్ని మంచి మాటలు చెప్తారు. ఆయనకి మన హిందువులే ఎన్ని చుక్కలు చూపించారు. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న బాటలో వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు ఈయన కూడా ఆయనకి హెల్ప్ చేయాలని. లేకపోతే ఆయన హిందూ ధర్మ పరిరక్షణ చేయట్లేదా? ఎవరి పద్ధతుల్లో ఎవరి స్టైల్లో వాళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. సో ఇలా మన హిందువులే ఇలా కించపరుచుకుంటూ పోతే మన హిందూ ధర్మాన్ని ఇంకా తక్కువ చేసేసుకుంటాం. మన హిందూ మతం గురించి అప్పుడు మన పక్క మతస్థులకి మన హిందూ మతం మీద ఎక్కడ గౌరవం ఉంటుంది చెప్పండి? ఇంకా తగ్గిపోతుంది తప్ప. ఇప్పుడు వేరే మతంలో కూడా ఉంటాయి, మీరు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని. అక్కడ కూడా కొన్ని మరీ కూడా ఓవర్ అయిపోతే అక్కడ కూడా అదే అంటారు, మరి ఇది కొంచెం చాలా ఓవర్ అయిపోతుందని. షమీ గురించి అంత ఒక కాంట్రవర్షియల్ అయింది రంజాన్ టైంలో. క్రికెటర్ షమీ గురించి రంజాన్ టైంలో వాటర్ ఎలా తాగేస్తాడు, గ్రౌండ్ లో నిల్చొని చాలా పరువు తీసేశారు అని చెప్పేసి ఒక అతను చాలా కాంట్రవర్షియల్ డైలాగ్ వేసరికి మొత్తం దేశం అంతా కూడా దుమ్మెత్తిపోస్తుంది. హిందూ లేదు, ముస్లిం లేదు, అందరూ ముస్లిం పెద్దలందరూ కూడా అలా ఎలా అవుతుంది అని చెప్పేసి. దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ అయ్యి మనం ప్రతి దాన్ని కూడా కాంట్రవర్షియల్ చేయాలని చూడకూడదు. సో కొన్ని పెట్టుకుని కొన్నింట్లోని ఫైట్ చేయడం తప్పలేదు, కానీ కొన్ని పర్సన్స్ తోనే ఫైట్ చేయాలి, కొంతమందిని చేస్తే ఇది చాలా కాంట్రవర్షియల్ అవుతుంది, ఇది చూసి చాలా మందికి బుద్ధి వస్తుంది అనేది కాదు. పద్ధతి పెట్టుకున్నాము, రూల్స్ పెట్టుకున్నాం అంటే అందరికీ వర్తిస్తుంది. సో ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళే ఆ రోజు అక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ పంతులు గారి మీద అంత జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? హిందూ ధర్మాన్ని ఆయన పరిరక్షిస్తున్నారు కదా, మాట్లాడాలి కదా. చాలా సినిమాలో చాలా స్కిట్స్ లో కూడా ఇలాంటివి వస్తున్నాయి కదా, అది కూడా మాట్లాడాలి కదా. సో ఏమైందంటే హిందూ దేవతల గురించి, హిందూ ధర్మం గురించి ఇవన్నీ కూడా చాలా తక్కువ చేసి సినిమాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సినిమాలో చాలా తక్కువ చేసి, అంటే చాలా భక్తి సినిమాలు వచ్చాయి, అన్ని వచ్చాయి. కామెడీ వైజ్ చూసుకుంటే చీప్ గా మాట్లాడడంతో ఇది రాను ఎక్కువయ్యి ఈ మధ్యకాలంలో కొంచెం కనిపించడం తక్కువైనప్పటికీ అది విరుగుడు కోసం అన్నట్టుగా బెటకారం కాస్త చాలా ఎక్కువైపోయింది అన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా వేరే మతంలో కానీ వేరే దేవుల గురించి కానీ ఇలా మనం తక్కువ చేసి మాట్లాడలేం. మనకు అలవాటు అయిపోవడం వల్ల మేము చేసిన తప్పేంటి అంటున్నారు. అందుకే ఇప్పటి వరకు కూడా యాంకర్ రవి డైరెక్ట్ గా ఒక సారీ కూడా చెప్పలేదు. సారీ చెప్పినట్టు వీడియో చేసినా సరే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సారీ చెప్తే ఏమైంది, అతను ఈగో అంత హట్ అయ్యిందా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది యాంకర్ రవి ఈగో కాదు, అక్కడ కేశవ్ రెడ్డి గారి ఈగో కూడా కాదు. హిందూ ధర్మాన్ని పరిరక్షిద్దాం అనుకుంటున్నారు, హిందూ మతాన్ని పరిరక్షించాలనుకున్నప్పుడు అందరికీ ఒకేలా బిహేవ్ చేయాలి, అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ విషయాన్ని కాంట్రవర్షియల్ చేయవలసిన అవసరం లేదు. నేను ఏమీ తప్పు చేయలేదు అన్నప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి అనడానికి ఏం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఓవరాల్ గా హైలైట్ చేసుకోవాల్సింది అక్కడ ఒక పర్సన్ లేదంటే ఒక సిచ్యువేషన్ కాదు, ఓవరాల్ గా జరుగుతున్న దాన్ని. ఓవరాల్ గా మన హిందూ మతాన్ని గౌరవించాలి, హిందూ ధర్మాన్ని గౌరవించాలి, హిందూ దేవుళ్ళని గౌరవించాలి. దీని మీద ఇది ఎలా స్ట్రాంగ్ అవుతుంది అన్న మీద పెట్టుకోవాలి. కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి మేము ఫైట్ చేస్తున్నాం అని చెప్పేసి అసలు మన వాళ్ళ మీద మన మీదే దాడి చేసుకుంటే ఇంకేమని చెప్పండి, అసలు ఏం సాధిస్తున్నాము? సో ఇదండి నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో టేక్ కేర్, బై బై. మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోకండి. బాయ్.